అనసూయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పు గీత. అంటే అనసూయ గారు నాకు ఇంట్రో ఇవ్వవా? అంటే చాలు, ఐఎమ్ పుల్లింగ్ టాలెంటెడ్ చెప్పి అలసిపోయాను. కాకపోతే ఒకటి చెప్తాను, బ్యూటీ అందరికీ తెలుసు కనిపిస్తుంది, టాలెంట్ కూడా సినిమాల ద్వారా కనిపిస్తుంది. కాకపోతే తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, అదనమాట. అది మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పి అందరూ నీలాగే బ్యూటీ అనుకుంటే బాగుండు. బీస్ట్ అనుకుంటున్నారు అందరు. విశ్వక్స్ ఏం చెప్పినట్టు అందరినీ హ్యాపీ చేయడానికి మనం ఏమన్నా బిర్యానీనా ప్లీజ్. ఓ అన్నారా? అందరికీ నమస్కారం. చాలా రోజులైంది. ఈరోజు అంటే ఇంతకుముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది. ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నానంటే ఇప్పుడు బేవర్స్గా ఉన్నానని కాదు అర్థం. సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది, మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో ఇస్తుందని మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకు అందరూ. ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మేమందరం చాలా నమ్మి ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను. పదే ఒకటే విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు, అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ వై డోంట్ వీ హ్యావ్ ఎ రివర్స్ సైకాలజీ? ప్రెస్ చేస్తున్నాము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నాము, మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాని బరువు పెరగాలి అని నేను అంటాను. దాన్ని లైట్ తీసుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ అ పాండమిక్. దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు, ఆర్గానిక్ అని పెట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్ష రక్షతి రక్షిత. మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, it is an example, it is a reaction to what we are acting on. So మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు. దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు, అందుకే మీరు August 9న థియేటర్స్కి వచ్చి చూడాలి. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? అలా నేను ఏదో గ్రీక్ లాటిన్ మాట్లాడుతున్నట్టు. ఐ నో ఐ లాస్ట్ టచ్ టు టాక్ ఫ్లూయెంట్లీ, ఎందుకంటే నేను గీతలాగే యాంకర్గా లొడలొడా వాగే టైంలో సినిమా వాగుతున్నాను. లొడలొడా ఇట్స్ ఎ కాంప్లిమెంట్. మళ్ళీ అదే పెడార్థాలు తీయద్దు. వి గెట్ పెయిడ్ ఫర్ దాట్. కరెక్ట్, దే పెయిడ్. సో అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా. అందుకే ఐ జంప్ టాపిక్స్. ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ సో మచ్ టు సే విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను, దాంట్లో ఏదో అయిపోతుంటుంది. సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను, క్షమించాలి. బట్ దిస్ ఈస్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు షో అండ్ ఇట్స్ బీన్ అ డిలైట్ to work with all these amazing talented people. Kabir garu, who lost weight and who removed his gaddam, he doesn't look like villain anymore, but villain la chudalante Simba chudandi. Srinath, what a talented guy. నువ్వు నాకు టాలెంటెడ్ అన్నప్పుడు చాలా వెటకారంగా అనిపించింది తెలుసా అని నాకు. థ్యాంక్ యూ. బికాస్ ఐ వాజ్ డిస్కసింగ్ ఐఎమ్ సో టైర్డ్ దట్ బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్న జీన్స్లో వచ్చింది, తర్వాత కాస్మెటిక్స్ మా మేకప్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు ఇచ్చింది, కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేసుకున్నది, మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది. కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ట్స్ని. మళ్ళీ ఈ బ్యూటిఫుల్ లక్కీ ఇలాంటివి అంటే కొంచెం ఎందుకో నో వాట్ ఐ మీన్. ఐ వర్క్ సో హార్డ్, ఐ ఫేస్డ్ సో మచ్. సో గీత ఇందాక చెప్పినట్టు see I jumped again, I'll come back to you. And then producer Rajendra garu, it's his debut as a producer with Sampath Nandi garu. Thank you so much. Sampath Nandi garu okkallu anukunna tarvata intamandi likewise minded people including every artist andaru kalistene సింబా మన ముందుకు వస్తుంది. అలాగే మీ అందరిలో ఏ ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయినా కూడా నాకు చాలా నమ్మకంగా ఉంది యూ విల్ బ్రింగ్ అ చేంజ్ అని.
So I look forward to August 9th. Divi, I had few scenes, amazing scenes with her and Srinath and Simha Garu. It's you like to be called Vasishta, is it? I thought Simha and Simba is good. Yeah, so it's a pleasure. This is my actually first film. దీని తర్వాత తమిళ్ ఫిల్మ్ ఒకటి చేసాము, అది కూడా చూడాలి, వుల్ఫ్ అనే ఫిల్మ్. ఐ హోప్ సో. చాలా సినిమాలు మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతున్నాయి, అందుకే అందరూ నాకు పని లేదు అనుకుంటున్నారు. So thank you, sir, for gracing this event today. You're so young. When you were talking, like it's school abbai maatladutunnattu undani Murli gartho cheptunnanu. Thank you for giving amazing BGM, chala important. Krishna sir, thank you for showing the emotion the way it is to all of us. Gautami gartho, Anish gartho chala adbhutamaina scenes unnayi. I've learned a lot, like andaru anetattu. It's been an honor, thanks to my director and producer, that we get to work with each other, learn so many things. ఎక్కువగా ఇటు చూసి మాట్లాడుతున్నాను, చాలా రోజులైందండి నిజంగా. 2 years అయిందా మనం కలిసి. సో అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం. సో అదే నీకు చెప్పాల్సింది అదే, యూ సెడ్ దట్ కొంతమందికి యూనో నచ్చినా కాదు, ఒక్కళ్ళకి నచ్చినా కూడా ఇట్ విల్ బ్రింగ్ అ డిఫరెన్స్. నేను ఒక్కదాన్ని తీసుకురాలేదా చేంజ్, అలాగే. సరే ఎక్కువ మాట్లాడిస్తున్నాను, మీరేదో Q&A ఉన్నట్టుంది కదా. నాకు తెలుసు మీ అందరు దేని గురించి మాట్లాడతారు, నేను అస్సలు ఇవ్వను మీకు ఆ న్యూస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్, అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు. కాదు, ఒక్క క్వశ్చన్ నా దగ్గర నుంచి. టాలెంటెడ్ అనసూయ గారు, బ్యూటిఫుల్ అనకుండా ఉండే చాలు. కాదు అలాగే అగ్లీ అనుకో. అబ్బాయి ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నా, మొన్న ఏదో నేను అలా అంటే నాకు కళ్ళు కనిపించట్లేదు అనుకుంటారు వాళ్ళు. అలా అనలేను నేను, డెఫినెట్లీ. ఇంత బ్యూటిఫుల్. ఇది నీకోసం కాదు గీత, యాంకరింగ్ క్లాస్ కాదు, ఇది నీకోసం కాదు. చాలా థంబ్నెయిల్స్ అలాంటివి ఎంత వద్దనుకున్నా నా మొహం మీద వస్తూ ఉంటాయి తెలుసా, అందుకని బాగా అని ఒకసారి చెప్పాలనిపిస్తుంది. కానీ అది వస్తూ ఉండాలి అలా, యాక్చువల్లీ బాగుంటుంది. కొంతమందికి అది ఇక్కడ మాట్లాడు తెలుస్తుంది. కాదు, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. యూ లాస్ట్. ఎస్, అది దాని తర్వాత Q&Aలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింబా టైటిల్ కిందాక నేను చెప్పినట్టు ఆ క్రేజ్ ఉంది. JB sir. I wish to see him. Sorry. ఆయన ఎలాగైతే కనిపిస్తున్నట్టుగానే ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ స్టోరీ, అండ్ ఐ విష్ వీ మీట్ సమ్ టైమ్ సూన్ సో దట్ వీ కెన్ టాక్ అబౌట్ హిమ్. అంతే, ఇప్పుడు ప్రస్తుతం ఇంకేం చెప్పలేదు. సారీ, ఓకే. సో సింబా టైటిల్ ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక రణ్వీర్ సింగ్ చేస్తే టాలీవుడ్ లో మీరు చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? I didn't see this coming. రణ్వీర్ సింగ్ అండ్ అనసూయ భరద్వాజ్. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. టు బి ఆనెస్ట్, మా డైరెక్టర్ మురళీ సార్ ఫోర్టీ ఇస్ కామెడీ అంట. వీ లుక్ ఫార్వర్డ్ టు హిజ్ నెక్స్ట్ ఫిల్మ్స్. బట్ సర్ప్రైజింగ్ ఆయన చెప్తే తప్ప ఐ థాట్ ఈ సినిమా ఆయన కోసమే రాశారని అనిపించింది. దో సంపత్ నంది గారు's కాన్సెప్ట్ అండ్ డైలాగ్స్ అండ్ స్టోరీ, సో ప్రౌడ్ దట్ ఈ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు హూ థింక్ నాట్ జస్ట్ కమర్షియల్. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్, బట్ ఇలా మంచిగా బ్లెండ్ చేసి ఎంటర్టైనింగ్ వేలో చెప్తే ఎవరన్నా వింటారు. అక్కడ చందమామ చూడు అని పెడతాం కదా, ఇలాగే మెసేజ్ చెప్తూ పని కానివ్వాలి. సో అలా ఆలోచించే వాళ్ళు ఉండడం, సంపత్ నంది గారు అండ్ దెన్ దిస్ హోల్ టీమ్ కొలాబరేటెడ్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆ సింబా ఇస్ రోహిత్ శెట్టీస్. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫిల్మ్. దిస్ ఈస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్. రైట్, మేమైతే అలానే సింబా అసలు అనుకోకండి, అనసూయ భరద్వాజ్ అంటాం అన్నమాట. సింబా ఎందుకంటే మనకు సింబా అనగానే ఫస్ట్ లయన్ కింగ్ యానిమేషన్ అది గుర్తొస్తుంది. అండ్ లార్డ్ ఆఫ్ ఫారెస్ట్, లైక్ యుల్ రిమెంబర్. సింబా అనగానే జంగల్ అలా గుర్తొస్తుంది కదా, అది అనుకుని పెట్టుకున్నాం కదా. ఓకే, సో థ్యాంక్ యూ. అన్ని క్వశ్చన్స్ నేనే అడిగితే వాళ్ళు అనుకుంటారు ఏంటి ఈ అమ్మాయి అడిగేస్తే మేము అడగాలి అని. అందుకనే నేను ఇక్కడితో దీన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. పిక్చరా? ఓకే.